ఉమ్మడి నెల్లూరు జిల్లాలో శరవేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. తన సైన్యంగా చెప్పుకునే వాలంటీర్లలోనూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కావలిలో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి వాలంటీర్లు మద్దతు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పనిచేస్తామన్నారు. దీంతో ఆ వాలంటీర్ల తొలగింపుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఉద్యోగాలు వదిలేసేందుకు సైతం వాలంటీర్లు సిద్ధపడుతుండటంతో వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. దీంతో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన నివాసంలోనే అత్యవసరంగా వాలంటీర్లతో మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్కూల్ కాలేజీ బస్సుల్లో వాలంటీర్లను తరలిస్తున్నారు. ఒక్కో వాలంటీర్కు 5,000 నగదు, దుస్తులు పంపిణీ చేస్తున్నారు. పథకాలు రావంటూ ఓటర్లను బెదిరించి భయపెట్టి వైసీపీకి ఓట్లు వేయించాలని వాలంటీర్లకు సూచిస్తున్నారు. వైసీపీకి ఎన్నికల అధికారులు తెరచాటు మద్దతు ఇస్తూ ఉండడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. ఎమ్మెల్యే నివాసంలోనే పంపకాలు సాగుతున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అయితే తన సైన్యంగా చెప్పుకునే వాలంటీర్లు సైతం టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంపై అక్కడ ఎమ్మెల్యే వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, శంకరే, నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి రోజు రోజుకి కూడా ఘోరంగా తయారవుతుంది. పార్టీ మొత్తం కూడా మొత్తమే ఖాళీ అయిపోయే పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు ప్రజలు, ఆ తర్వాత వైసీపీ శ్రేణుల్లోనే వ్యతిరేకత చూస్తూ వచ్చాం. కానీ ఇవాళ రోజున ఏకంగా వాలంటీర్లు సైతం, జగన్ చెప్తూ ఉంటారు ఆయన సైన్యం అంతా వాలంటీర్లే ఎన్నికలు చేస్తారు, వాలంటీర్లే గెలిపిస్తారని చెప్పుకొస్తుంటారు. కానీ ఆ సైన్యంలోనే ఇప్పుడు ఆ జగన్ ప్రభుత్వం మీద, జగన్ మీద వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. దాదాపు కావల్లో 4 వాలంటీర్లు, వాళ్ళలో 3 మహిళలు, వీళ్ళంతా కూడా ఇటీవలే సేవరత్న వంటి అవార్డులు అందుకున్నటువంటి వాళ్ళంతా కూడా 4 కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి మద్దతు చెప్పడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పనిచేస్తామని చెప్పి వాళ్ళు వెల్లడించారు. దీన్ని బట్టి ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు ఆ 4 కూడా తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 2-3 రోజుల్లో వాళ్ళని తొలగిస్తారని చెప్తున్నారు. అయితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకు ఈ ఉద్యోగాలు అవసరం లేదు, రాష్ట్రం బాగుండాలి, మేము బాగుండాలి. ఇప్పటి వరకు కనీసం ఈ జిల్లాలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ, రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఒక పరిశ్రమ తీసుకురావటం, కనీసం ఒక 100 మందికైనా ఉపాధి కల్పించినటువంటి దాఖలాలు లేవని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలను సైతం వదిలిపెట్టేందుకు సిద్ధపడుతున్నారు. మరోవైపు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ పరిణామాలతోటి వెంటనే వాలంటీర్లని మండలాల వారీగా పిలిపించి ఆయన స్కూలు అలాగే కాలేజీకి సంబంధించిన బస్సులు ఉన్నాయి, ఆ బస్సుల్లో వాళ్ళందరినీ పిలిపించి ఇంట్లోనే తన నివాసంలోనే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశాల్లో రాబోయే ఎన్నికల్లో ఓటర్లని పథకాలు రావని బెదిరించి వైసీపీకి ఓట్లు వేయించాలని చెప్పి వాళ్ళని కోరుతూ ఉన్నారు. అలాగే ప్రతి ఓటర్కి కూడా 5,000 రూపాయల నగదు, దుస్తులు, బట్టలు వంటివి ఇస్తున్నారు. గతంలో కూడా ఆయన శ్రీమతి, ఆయన సతీమణి ఆదిలక్ష్మి, ఈమె నేరుగా వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించారు. అప్పుడు కూడా డబ్బులు పంపకాలు జరిగినాయి. పొదుపు మహిళలకు సైతం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎన్ని జరుగుతున్నా కూడా ఎన్నికల అధికారులు మాత్రం మౌనంగా ఉండటం తీవ్ర ఆరోపణలు